ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. దేవుని వాక్యము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒకమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారులు మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణము కాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ సంసోను ఎంతోమందిని, ఇంత బల పరాక్రమమైనటువంటి సంసోను ఎంతోమందిని చంపాడు. తను చేసిన పాపములను బట్టి దేవుని విషయమై కృంగి కృషించి దేవునిలో ఒక మారుగా ఏమని అడిగాడంటే, తను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక్క మారు అడిగాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, ఎలా అడుగుతున్నాడండి సంసోను? యెహోవా ప్రభువా, దయచేసి, ఎలా అంటండి? దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే జ్ఞాపకం చేసుకో. ఈసారి అంటే తర్వాత సమయంలో అతనికి ఇంకా వేరొక అవకాశము లేదు. తన మరణము తప్ప వేరొక అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో, ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు కూడా సంసోను పరిస్థితుల్లో ఉన్నావేమో, చనిపోదామని అనుకుంటున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని దేవుణ్ణి అడుగు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోను ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుణ్ణి దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్ర పెట్టాడంటండి. ఎలా మొర్ర పెట్టాడండి? నువ్వు నాకు అన్ని అవకాశాలు ఇవ్వద్దు తండ్రి, నువ్వు అసలు ఏ అవకాశము నాకు ఇవ్వద్దు, నేను చనిపోయే చివరి స్థితిలో ఉన్నాను, ఒకే ఒక్క అవకాశము, ఒకే ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకుని ఒక్క అవకాశము నాకు ఇస్తే, ఏమంటున్నాడండి? ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఫిలిష్తీయులను పై పగ తీర్చుకోవడానికి అవకాశము నిమ్మని అడుగుతున్నాడు. అంత బల పరాక్రమైనడు, ఎంతోమందిని యుద్ధంలో ఓడించినటువంటి సంసోను ఒక్కసారిగా ఆ స్థితికి వచ్చేటప్పటికి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములు ఒకదానిని కుడి చేత్తో ఒకదాన్ని ఎడమ చేత్తో పట్టుకుని 2 సంఖ్యలు బంధించున్నప్పుడు ఆ 2 సంఖ్యల్లో ఈ స్తంభాన్ని ఒక చేత్తో ఈ స్తంభాన్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని, అది ఎవరిస్తున్న బలమండి? ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం పెట్టుకున్న యెహోవా ప్రభువా ఇస్తున్నటువంటి బలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బలము నా బలము ఎంతటిదండి? మనం ఎంతటి వారము? ప్రియ సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. చనిపోవాలని స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటల ద్వారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాడు. ఒకవేళ పెట్టుకోలేని స్థితిలో ఉంటే ఒక్క మారు దేవుడిని నువ్వు అడుగు. నేను చనిపోయే స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు సహాయం కావాలి. నువ్వు సహాయం చేసే దేవుడు. నువ్వు సంసోనుకి ఏ విధంగా అయితే సహాయం చేసావో, మరణ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చావో, ఒక్క మారు నాకు అవకాశం ఇవ్వని నువ్వు అడగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి అక్కడ, నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. ఎప్పుడైతే 2 స్తంభాలు ఎలా ఉన్నట్టండి, ఒక్కసారిగా సంసోను గట్టిగా బలంగా లాగానే అది దేవుడిచ్చిన బలము ద్వారా అవి 2 కూడా జనుల మీద పడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులందరూ మరణకాలమున, ఇక్కడ ఎలాంటి కాలం అంటండి? సంసోను మరణించే సమయమందున చంపిన వారి లెక్క, తాను బ్రతికి ఉండగా, తను ఎంతో వీరుడుగా ఉండగా చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఉందట. ఎందుకండి? అది ఎవరిచ్చినదండి? మనుష్యుల బలము కొంతవరకే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బలము అధికము. దేవుడిచ్చు గొప్ప కార్యములు అధికము. దేవుడిచ్చు గొప్ప
ధన్యత అధికము, దేవుడిచ్చు గొప్ప ఆరోగ్యము అధికము, దేవుడిచ్చు గొప్ప జీవితము అధికము. ప్రియ సహోదరి సహోదరుడు, ఇవన్నీ కోల్పోకముందే నువ్వు చనిపోవాలని ఆశను విడిచిపెట్టమని దేవుడు నీ మాటలను వింటూ ఉన్నాడు. ఈ రోజున జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఒక్కమారు నువ్వు ప్రార్థన చేయి. ఒక్కమారు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.